కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిది అని తెలిపింది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీలుగా పనిచేసిన వారు మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదు అని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకుని తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదు అన్న సీడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భూభౌతిక పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో జరపలేదు అని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన కమిషన్ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా దాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం వేసినా దీనికి ఆ బ్యారేజీలకు సంబంధమే లేదని పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. మంత్రివర్గ ఆమోదంతోనే బ్యారేజీలు నిర్మించినట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు టి హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పగా అవన్నీ అవాస్తవాలనేని కమిషన్ నివేదికతో తేల్చింది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంతో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలి అన్న నిర్ణయానికి కర్త, కర్మ, క్రియ కేసీఆర్ఏ కమిషన్ అని వెల్లడించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్రం జలవనరుల సంఘం నివేదికను ఒక సాకుగా మాత్రమే వాడుకున్నారని కమిషన్ తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలి అనే నిర్ణయం ముందే తీసుకుని నీటి లభ్యత లేదని సాకుగా మాత్రమే చూపించారని తప్పుపట్టింది. ఏ బ్యారేజీలు, డ్యాంలు కట్టాలన్నా విధిగా ఇన్వెస్టిగేషన్లు జరగాలని, జియోటెక్నికల్, జియోఫిజికల్ పరీక్షలు చేయాలని పేర్కొంది. కానీ కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఈ పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో చేయలేదని, కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో కూడా జరపలేదని తెలిపింది. ఇలాంటి లోపాలతో బ్యారేజీలు నిర్మించడం బ్లండర్ మిస్టేక్ అని కమిషన్ వ్యాఖ్యానించింది. ఇక బ్యారేజీల నిర్మాణ క్రమంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిబంధనలేవి పాటించకుండా అడ్డగోలుగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కమిషన్ పేర్కొంది. ఆ ఆదేశాల అమలు కూడా బ్యారేజీల నిర్మాణాన్ని ప్రభావితం చేసిందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోయినా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది అని తెలిసినా నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మౌనం వహించారని కమిషన్ తప్పుపట్టింది. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇక ప్రతి నిర్ణయంలోనూ కాళేశ్వరంతో ముడిపడిన ప్రతి సమావేశంలోనూ ఆనాటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పాత్ర ఉందని తెలిపింది. బ్యారేజీల నిర్మాణ నిర్ణయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శైలేంద్ర కుమార్ జోషి కూడా బాధ్యుడే అని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం 2016లో చేపట్టగా 2019 మే నెలలో ప్రారంభించారు. అదే సంవత్సరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేశారు. ఆ ఏడాది నవంబర్లో బ్యారేజీల గేట్లు ముయ్యగానే వాటి దిగువ భాగంలో ఆప్రాన్లు దెబ్బతిని సిమెంట్, కాంక్రీటు బ్లాక్లు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహ ఉధృతిని సరిగ్గా అంచనా వేయలేదు. ఇక బ్యారేజీల నుంచి దిగువకు వచ్చే నీటి శక్తిని నిర్వీర్యం చేసే విధంగా బ్యారేజీల దిగువ భాగంలో వ్యవస్థలను డిజైన్ చేయలేదు. ఇక దెబ్బతిన్న రక్షణ వ్యవస్థలను సరిచేయడానికి తగిన డిజైన్లు ఇవ్వాలి అని నిర్మాణ సంస్థ లేఖ రాసినా 4 ఏళ్ల పాటు ఎటువంటి డిజైన్లు ఇవ్వకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమే. మెయింటెనెన్స్ పనులు కూడా చేయలేదు. బ్యారేజీలు పూర్తి కాకుండానే పూర్తయినట్లు కంప్లీషన్ సర్టిఫికేట్లు జారీ చేశారు. బ్యారేజీల వైఫల్యానికి నాటి ఈఎన్సీలు సి మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, బి హరిరాం, రామగుండం సిఈ సుధాకర్ రెడ్డి, పలువురు అధికారులు కారకులు అని కమిషన్ వివరించినట్లు తెలిసింది.